యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పద పులియా, ఈ విషయంలో ప్రాతినిధ్యం నువ్వే వహించాల్సి ఉంటుంది. పద పద జీజాబాయ్. బుద్ధం శరణం గచ్చామి. చాలా కొట్టారు మా అన్నయ్య, మా నాన్న. నేను ప్రాణాలు కాపాడలేకపోయాను. అభయ్ గారివి, అలాగే నిర్మల గారివి. వాళ్ళ ప్రాణాల్ని కాపాడలేకపోయాను. నేను వాళ్ళని కాపాడలేకపోయాను. నా కారణంగానే ఇదంతా, నా కారణంగానే జరిగింది. వాళ్ళిద్దరూ నా కారణంగానే చనిపోయారు. వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోయాను. వాళ్ళ ప్రాణాలు కాపాడలేకపోయాను. ఏం చేస్తున్నారు మీరు? చేతి గాయమైతే అయినా ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళేమైనా తిరిగి వస్తారా? రారు కదా. మరి నేనేం చేయాలి రమా? ఏం చెయ్యాలి? నేను బలహీన పడిపోయాను. పదే పదే అభయ్ గారు, నిర్మల గారి మొహాలు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నేనేం చెయ్యాలి? మీరు శాంతించండి. ఏం చేయడం మంచిదో ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ ఒక్కటే చెప్పగలను, ప్రస్తుతం మనం ధైర్యంగా ఉండడమే మంచిది. కానీ మీ దగ్గర లేని ధైర్యమే కదా. చాలా ధైర్యంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తారు? ఇంతకు ముందు మీరు ఇతరుల జీవితాల్లో కలుగజేసుకుని వాళ్ళ జీవితాల్లో ఆపదలో ఎలా పడేస్తున్నారో అలాగే చేస్తూ ఉంటారా? లేక మరో పద్ధతి ఏదైనా ఆలోచిస్తారా? ఇతరుల జీవితాల్లో కలగజేసుకోవడం మానేసి వాళ్ళ బతుకులను వాళ్ళు బతకనిస్తారా లేదా? ఇక మీ నాటకాలని ఆపేసేయండి. మీ శరీరంలో మరీ అంత రక్తమే లేదు ఇతరుల రక్తం కారేలా చేసి దానికి బాధను వ్యక్తం చేయడానికి. అయినా భీమ్, ఇప్పుడు నువ్వు బాధపడి ఏం లాభం? ఎందుకంటే ఇప్పుడు అభయ్ గాని నిర్మల గాని తిరిగి వచ్చేది లేదు కదా. భీమ్, వాళ్ళు తిరిగొచ్చినా రాకపోయినా మీ అందరూ ఎందుకు? మీరందరూ రమ ఇంకా భీమ్ వెంట ఎందుకు పడుతున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళండి. వీళ్ళని ఒంటరిగా వదిలేయండి. ఒంటరిగా వదిలేయడానికే వచ్చాం. వీళ్ళ దగ్గర ఉండాలని మాకేం సరదా లేదు. పులియా, మనందరం ఏ నిర్ణయించుకున్నామో అది చెప్పండి. మనకి చాలా పనులున్నాయి బయట. చూడు భీమ్, రమా, మేమందరం కలిసి చాలా ఆలోచించి చర్చించాం తెలుసా. చివరికి ఏం నిర్ణయించుకున్నామంటే ఇక నుంచి మీరిద్దరు ఏమైనా చేసుకోండి. కావాలంటే తప్పే చేయండి లేదా ఒప్పే చేయండి. మీకేది నచ్చితే అది చేయండి. కానీ మేము మాత్రం మీ ఇద్దరికి సహకరించేదే లేదు. పద జీజాబాయ్. భీమ్, చూడు, నువ్వేం బాధపడకో. ఈ అత్తయ్య చెప్తున్న మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలాగో వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ల గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే మరో నలుగురు నీకు తప్పకుండా తోడవుతారు. అందుకే నువ్వు మంచి పని చేయడం ఎప్పటికీ వదిలిపెట్టద్దు. లేదత్తయ్యా, నేనంత యోగ్యుణ్ణి కాదు. అందరూ అనేది నిజమే. నేను ఎవరి జీవితంతోనైనా ముడిపడతానో చివరికి ఆ వ్యక్తికి కేవలం నష్టాన్ని మిగులుస్తాను. నేను యోగ్యుణ్ణి కాదు.
భీమ్ ఏమండి భీమ్ పిన్ని రమా నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏడుస్తూనే ఉన్నా. నీ మొహం ఎంతలా వాచిపోయిందో చూడు. ఇలా ఇంకెన్ని రోజులు ఏడుస్తా? సంతోషంగా ఉండటం నేర్చుకో. అమ్మా, నాన్న చెప్పింది నిజమే. మీరు సంతోషంగా ఉంటేనే ఈ చాయ్ భోజనం నోటికి రుచిగా ఉంటాయి. లేదంటే రుచి లేని జీవితం ఎవరికి నచ్చుతుందని. నేను సంతోషంగానే ఉన్నాను. సంతోషంగా ఉంటే అది మాకు కూడా కనిపించాలి కదా. ఇప్పుడు నవ్వు, నవ్వు చూపించు. అమ్మా, నిర్మల చచ్చిపోయిందమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చనిపోయిందా? లేదా చంపబడిందా? ఈ ఆంగ్లేయ అధికారి ముందు నువ్వు నోరు తెరవడానికి వెళ్ళేదా? అర్థమైందా? రండి సార్, రండి. నువ్వు వెళ్ళి సార్ కోసం టీ పెట్టి తీసుకురా. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సో మీరిద్దరూ చూడలేదన్నమాట. నిర్మలను ఎవరు చంపారు? ఎలా చంపారు? చూడలేదు సార్. ఆ దుర్మార్గులు ఎవరో ఏమో. అంటే మీరు దర్యాప్తు చేయడానికి వచ్చారా? లేదు, దర్యాప్తు చేయడం కోసం రాలేదు, హెచ్చరించడం కోసం వచ్చాను. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి జైలుకి వెళ్ళడానికి. మీ ఇద్దరికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రాయించే వచ్చాను. సాక్ష్యాలు కూడా నేనే వెతుకుతాను. అలాగే మీ ఇద్దరిని పట్టుకొని నేనే జైల్లో పెడతాను. ఇక మీరు ఏ ప్రేమ ఏ మమత చూపిస్తున్నారో, ఒకవేళ అదే ఆ రోజు చూపించుంటే గనుక బహుశా నిర్మల ఈరోజు మన మధ్యలో ఉండేది. 13 ఏళ్ల నుంచి నేను ఇండియాలో జాబ్ చేస్తున్నాను. నేను చూశాను, ఇక్కడ స్త్రీలను దేవతల్లా పూజించడం జరుగుతుంది. ఇక అదే దేవత చేయి పట్టుకొని బలవంతంగా ఆపదల్లో పడేయటం జరుగుతుంది. తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్లను ఎవరూ చూడలేరు. ఇలా ఉంటుంది మీలాంటి వాళ్ళందరి ద్విపాత్రాభినయం. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కోసం ఇంటి దాకా వచ్చి మంచి పని చేశారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ కలుస్తామో కలవామో. ఎందుకు? తర్వాత మళ్ళీ ఎందుకు కలుసుకోలేవు? ఎందుకంటే పెద్ద సారు మీకు ఏదో ఉత్తరం వచ్చింది. నా ఉత్తరం నీ దగ్గర ఎందుకుంది? నా కోసం నువ్వు పోస్ట్ మ్యాన్లా ఎప్పుడు మారావు? పెద్ద సారు గారు పైనుంచి వచ్చింది. ఏంటంటే ఈ ఉత్తరం మీ దగ్గరికి చేరడానికి ఎంత సమయం పడుతుందో ఏమో. అందుకే నేనేమనుకున్నానంటే సమయాన్ని ఆదా చేయడం కోసం నేనే పోస్ట్ మ్యాన్లా మారి ఈ ఉత్తరం మీకు ఇవ్వాలనుకున్నాను. సార్, ముందుగా మేము మిమ్మల్ని ఏం చేయలేకపోతే బలహీనులం అనుకున్నారా? మేము చాలా బలవంతులం.
పవర్ఫుల్. తమరు బదిలీ అయిన కాగితం చూడండి. ఇది మాకున్నటువంటి స్థాయి. ఏమైంది? అలా గుడ్లప్పకించుకొని ఏం చూస్తున్నారు సార్? టీ తాగి వెళతారా లేక తాగకుండానే వెళతారా? ఏంటంటే పెద్ద సారు గారు, సమయం వచ్చినప్పుడు జనాలకు వాళ్ళ స్థాయి ఏంటో చూపించటం మంచిది. లేదంటే కింది స్థాయి వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు. ఎగిరి దూకితే వాళ్ళు పై స్థాయి వాళ్ళ దగ్గరికి చేరుకోగలరని. ఇది ట్రాన్స్ఫర్ లెటర్ అంతే, నా రిటైర్మెంట్ లెటర్ కాదు. ఇది గుర్తుంచుకోండి. నాన్న, అలసినా ఓడినా బలహీన పడిపోయిన వాడిలాగా అనిపిస్తోంది నాన్న. జేజాబాయ్, ఈ భీం పైకి ఎగిరి పడ్డాడు. తనకేమనిపించిందంటే తను ఏం చేస్తున్నాడో అదే సరైందని. తను అలసిపోవడం, ఓడిపోవడం, కుప్పకూలడం చాలా అవసరం. ఏం పర్వాలేదు బాబు, అలసిపోవడం తప్పేమీ కాదు, ఓడిపోవడం కూడా. అలాగే నీకు ఇలా అనిపించడం కూడా తప్పు కాదు. చూడు బాబు, ఎవరు పోరాడతారో వాళ్లే కదా ఓడేది. అలసిపోతారు, కుప్పకూలిపోతారు కూడా. అవునా? వెళ్ళు బాబు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. చూడు బాబు, నీకు గుర్తుందా మన సతారా వాకిట్లో ఇలాగే మొక్కలు నాటుతుండేవాణ్ణి. ఇక నువ్వు పరిగెత్తుకొచ్చి ఏమనేవాడు అంటే, నాన్న నేను కూడా మొక్క నాటుతాను అని. ఈరోజు
తండ్రి కొడుకులం కలిసి మొక్క నాటుదాం. పద బాబు, ముందు ఆ పని చేద్దాం. ఈరోజు నా మొక్క చెట్టంత ఎదిగింది. అందరి గురించి ఆలోచిస్తుంది. పద రా, కూర్చో. ఈ రిపోర్ట్ మొత్తం చూసి నాకు సాయంత్రానికి అలా చెప్పు. ఏం జరిగిందో కనుక్కో. నేను బయటికి వెళ్ళొస్తాను. సార్ మీరిక్కడ ఏం జరిగింది సార్? అదే జరిగింది మన విషయంలో ఎప్పుడు జరిగేది. ట్రాన్స్ఫర్. వాళ్ళంతా తమ హోదాని ఉపయోగించుకున్నారు. ఇక నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. ఎలాగా వెళుతున్నాను కదా, మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. సార్ అసలు ఇక్కడ మీరే లేకుంటే ఇక మేమేం చేస్తాం? చిన్న ఆశ కలిగింది, కానీ ఇప్పుడు ఆశ కూడా అడియాశ అయిపోయింది. నో 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 నో, మీరు మీ ఆశను ఎప్పుడు వదిలేయద్దు. ఎలా అంటే భీమరావు వదిలేయినట్టుగా ఆలోచించండి. నేను 4 రోజుల దాకా ఈ శక్తివంతులను ఎదుర్కోలేకపోయాను. ఇక ఓడిపోయి యుద్ధాన్ని వదిలేశాను. కానీ ఈ భీమరావు ఒక్కడే ఎలా పోరాడతాడో ఆలోచించండి. ఈ శక్తివంతులతోనే, ఆశతోనే పోరాడుతాడు కదా. తానెప్పుడు ఆశ వదులుకోలేదు. అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఆశ వదులుకోకండి. హీ ఈజ్ రియల్లీ ఏ బ్రేవ్ బాయ్. తను చాలా సాహసవంతుడు. అవును, సాహసవంతుడే. కానీ ఆయన్ని మొదటిసారి ఇంతలా కుంగిపోవడం, అలాగే బలహీనపడడం చూస్తున్నాను. ఆయన ఇలా బాధగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నేను అసలు చూడలేకపోతున్నాను. రమా, నేను చెప్పేది విను. ముందిలా చూడు. నాకు ఈ తప్పొప్పులు, న్యాయాన్యాయాలు, ఉచితానుచితాలు ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు. అలాగే నేను అలాంటివేం చెప్పడం లేదు. కానీ నీకు ఇలా అనిపించడం లేదా? ఇక భీమ్రావ్ ఇవన్నీ గొడవలకు దూరంగా ఉండటం మంచిదని? ఇక ఎవరైనా వ్యక్తిని ఏదైనా దారిలోంచి తప్పించడానికి అన్నిటికంటే మంచి సమయం ఎప్పుడవుతుందంటే తను బలహీనమైనప్పుడే. ఇక భీమ్రావ్ చాలా బలహీనపడిపోయాడు. చూడ్రమ్మా, నువ్వీ సమయంలో తనకు తోడుగా మారి తనను ఈ సామాజిక కార్యం నుంచి, న్యాయ పోరాటం నుంచి, వీటన్నిటికీ దూరం చేసి తన చదువు మీద, తన జీవితం మీద దృష్టి పెట్టడం కోసం ఒప్పించాలి. ఒక్కసారి దీని గురించి ఆలోచించు. అద్భుతం లక్ష్మి. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు లక్ష్మి రమ్మకి ఇంత మంచి సలహా ఇచ్చింది. నాకైతే నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చూడు రమా, భీమ్కు అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే తన జీవితాన్ని సవ్యంగా మార్చుకోమని, దాంతో ఇల్లు సవ్యంగా గడిచిపోతుందని. లేదంటే ఇలాగే పోరాటాలు చేస్తే భీమ్ కారణంగా రోజు ఎవరో ఒకరు నాశనం అవుతూనే ఉంటారు.
ఇక ఈ అపరాధ భావం కారణంగా భీమ్ బాధపడుతూనే ఉంటాడు. తర్వాత ఈ చదువు వల్ల ప్రయోజనం ఉండదు. భీమరావు, భీమరావు,